నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే అమ్మ. ఇవాళ మనం ఒక న్యూస్ వింటూ ఉన్నాము వార్తల్లో చూస్తే. అఖిల్ అంటే ఎవరికి తెలుసో లేదో తెలియదు కానీ అఖిల్ పైల్వాన్ అంటే మాత్రం హైదరాబాద్ నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసనే చెప్పుకోవచ్చు. సదరు ఉత్సవాలు కానివ్వండి, బోనాలకు సంబంధించినప్పుడు కానివ్వండి, ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆయనకు సంబంధించి మనం కొన్ని పాటలు కూడా వింటూ ఉంటాము. ఎస్పెషల్లీ వ్యభిచారానికి సంబంధించి నడిపిస్తున్నారని మనం వింటూ ఉన్నాం. సెలబ్రిటీల ఫోటోలు అడ్డం పెట్టి కూడా చాలామంది అమ్మాయిలని పక్కదారి పట్టించారని వింటూ ఉన్నాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చాలామంది అమ్మాయిని ట్రాప్ చేశారని వింటూ ఉన్నాం. అసలు వాస్తవ కోణాలు ఏంటి, దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటి? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అఖిల్ పైల్వాన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఫస్ట్ ఒక ఆస్పెక్ట్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. ఉషా ఎవరోజు డబ్బు ఊరికే వచ్చేది ఎవరికి కూడా. ఇప్పుడు నా వృత్తిలో నేను ఒక అడ్వకేసీ చేస్తున్నాను. పొద్దు నుంచి సాయంకాలం వరకు కష్టపడితే నా యొక్క కష్టం నాకు వచ్చేటువంటి అమౌంట్ ఉంటుంది. మీరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ వృత్తిలో చేసుకునేది పర్ యానం, పర్ లైఫ్ స్పాన్, పర్ 15 years కానీ ఏదైనా ఎంతైనా చూసుకుంటే ఇట్ మేబీ రీచెస్ టు పర్ యానం ఉంటే మహా అయితేనే ఎంత కష్టపడినా సరే ₹1 కోటి సంపాదించగలము. లేకపోతే ఒక 50 lakhs to 1 crore కావచ్చు, ఒక 30 to 40 lakhs ఏదైనా కావచ్చు. ఇన్కమ్ ఏదైనా అయితే దట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ అంటారు. నేను కష్టపడిన ప్రతిదానికి నేను ఆన్సరబుల్. ఎవరైనా క్లయింట్ వచ్చాయండి ఆన్సరబుల్. ఈజీ మనీ. ఈజీ మనీ అంటే ఏంటి? ఊరికనే ఎటువంటి పెట్టుబడి లేకుండా, ఎటువంటి కష్టపడకుండా డబ్బులు వచ్చేసే విధానం ఏదైనా ఉంది అంటే మనకి ఇట్లాంటి అఖిల్ దగ్గర దొరుకుతూ ఉంటుంది. సమాజంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది తల్లిదండ్రులు ఎంక్వైరీ చేసి ఉంటే ఇట్లాంటి ఉపద్రవాలు రావేమో అనిపిస్తూ ఉంటుంది. ఒక సెలబ్రిటీస్ ఎమ్మకాలు ఉంటూ, సెలబ్రిటీస్ దగ్గర తిరుగుతూ ఉంటూ, ఆ సెలబ్రిటీస్ ఎక్కడ వీక్నెస్ ఉంది, ఏదో వీక్నెస్ ఉంటుంది వాళ్ళకి. ఆ వీక్నెస్ని ఎన్కాష్ చేసుకుంటాం కోసం నాకు పరిచయం అయినటువంటి అమ్మాయిలు ఉన్నారు, లేకపోతే నాకు తెలిసినటువంటి అమ్మాయిలు మీ పరిచయం కోరుకుంటున్నారు, మీతో స్నేహం కోరుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ దాన్ని అడ్వాంటేజ్, లూరింగ్ అంటారు. లూరింగ్ అంటే అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని రూంలో తీసుకొచ్చి తన చేసేటువంటి అగత్యాలకి ఒక రూపమే అఖిల్ అని చెప్పచ్చు. అమాయకులైనటువంటి అమ్మాయిలు మనకి హైదరాబాద్ సిటీ కావచ్చు, ఈ తెలంగాణ, ఆంధ్ర ఏరియాస్ కావచ్చు, మరి అంత ఫాస్ట్గా ఉందంటే నేను నమ్మను. అంటే బాంబే అంత ఫాస్ట్ అయితే కాదు, బాంబే కూడా అంత ఫాస్ట్ కాదేమో, బికాజ్ మహారాష్ట్ర ఏరియా బాగా ట్రెడిషనల్ ఏరియాస్. ఢిల్లీ అంత ఫాస్ట్ అయితే కాదు. అంటే ఇండియాలో మళ్ళీ ఢిల్లీ కూడా నేను అంత కంపేరిటివ్ టు ద వెస్ట్రన్ సొసైటీ మనది కాదు. ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ఐఐటి చదువుకున్న వాళ్ళు, లేకపోతే నిట్లో చదువుకున్న వాళ్ళు, దీంట్లో దే విల్ గెట్ సెటిల్మెంట్ ఆఫ్ దేర్ ఓన్ జాబ్స్, వాళ్ళకి వచ్చేస్తాను. నేను ఎక్కడో ఊర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను, డబ్బులు కట్టి కొంచెం జాయిన్ అయ్యాను. దాంట్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేవు. నేను సిటీలోకి వచ్చాను, నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఫస్ట్ మగవాళ్ళు అనేసరికి ఏదో ఆడ్ జాబ్స్కి వెళ్ళటానికి కొన్నాళ్ళు వెయిట్ చేస్తారు, ఒక 4-5 years వెయిట్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది, వాడికి రాకపోతే ఊరికి వెళ్ళిపోయేదో వ్యవసాయం చేసుకుంటాం. అమ్మాయిలు వస్తారు సిటీలోకి. అమ్మాయిలు అనేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు పాపం వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలిగితే, ఏదైతే చిన్న ఆపర్చునిటీ తీసుకుని ఆపర్చునిటీని ఎక్స్ప్లోర్ చేసుకుని కంటిన్యూ అయితే మళ్ళీ ఈజీ మనీ. ఒక స్టేజ్కి వచ్చేసరికి గ్రోత్ ఉంటుంది, ఈజీ మనీ అయితే రాదు. పక్కన స్నేహితులు ఉంటారు, వాళ్ళతో ఉండేటువంటి హాస్టల్స్లో ఉన్నప్పుడు పక్కన స్నేహితులు, వాళ్ళు లావిష్గా బతుకుతూ ఉంటారు. దే విల్ నో దట్ ఎట్లా లావిష్గా బతుకుతున్నారు అంటే దీనికి ఒక మార్గం ఉందిలే, చెప్తానులే అంటారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ అమ్మాయి అందంగా ఉండటం, లేకపోతే ఫిజిక్గా అమ్మాయి చాలా అట్రాక్టివ్గా ఉండటం ఏదో చూసి నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, నేను ఎట్లాగా చేస్తున్నాను, నీకు ఒక గీతోపదేశం చేస్తాను, దీనివల్ల నష్టం ఏం రాదు, లాభమే వస్తుంది కానీ నష్టం రాదు అని చెప్పి ఈ ప్రాస్టిట్యూట్ అనేటువంటి వృత్తిలోకి తీసుకెళ్ళి ఇట్లా అఖిల్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళని పింప్ అంటారు, అండ్ ఓనర్స్ ఆఫ్ ద ప్రాస్టిట్యూట్ హోమ్స్, వీళ్ళకి పరిచయం చేసి వాళ్ళని అక్కడికి ఆ రూమ్లో దింపి ఈజీగా మనీ తెప్పించేటువంటి ఏర్పాటు చూసేసరికి వాళ్ళు కూడా అది ఒక వెబ్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందమ్మా ఉషా, చాలా వెబ్ లాగా. వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఐటీ జాబ్ వచ్చింది కాబట్టి అమ్మాయికి మంచి జాబ్లో ఉంది కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు, కానీ పంపిస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళు ఆలోచించరు. చెప్తారు వీళ్ళు, నాకు పలానా
ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, విప్రోలో జాబ్ వచ్చింది, ప్రొఫైల్ ఏం అడుగుతారు? ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందంటే నీ ప్రొఫైల్ పంపించిన అడగలేదు కదా. కానీ అడగాలి అంటున్నాను ఉష, అడగాలి. దేంట్లో జాబ్ వచ్చిందంటే అడగాలి కదా. అవును. చిన్న సంబంధం చూసేటప్పుడే వాళ్ళ పుట్టుపూర్వకాలు 7 తరాలు ఏదో అంటారు కదా. ఈ జాబ్ ఎక్కడ జాయిన్ అయ్యింది కూడా అడగకపోతాం కూడా ఇటువంటి దానికి ఆస్కారం ఎక్కువ కలుగుతుందని చెప్తున్నాను. దీనిలో వాళ్ళు పాపం ఏమవుతారు, ఫస్ట్ అది ఒక రకమైనటువంటి లీడింగ్ టు దిస్ ప్రాస్టిట్యూషన్ హోమ్స్. సెకండ్ది వచ్చేసరికి ఏమవుతుందంటే స్నేహితుడు, బాయ్ ఫ్రెండ్ ఎవరో పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత వాడు ఆరోగ్యతోపదేశం చేస్తాడు. సెక్షువల్ మళ్ళీ ఇంటరాక్ట్ అయితే దానివల్ల నష్టం ఏం జరగదు, పాతివ్రత్యం ఇవన్నీ ఏమి ఉండవు, ఇవన్నీ ట్రాష్ అంతే అని చెప్పేసేసి వాడు మోటివేట్ చేసి ఆ వీక్ పాయింట్లో వాడు వాడుకున్న తర్వాత వాడికి కొన్నాళ్ళకి బర్డెన్ అయిపోద్ది అమ్మాయి. వాడి వరకు షీఈస్ గివింగ్ గుడ్ కోఆపరేషన్ టు, తర్వాత బర్డెన్ అయిపోద్ది. ఇంకో అమ్మాయి పరిచయం అవుద్ది. ఈ అమ్మాయి ద్వారా ఇంకో అమ్మాయి అనుకుందాం, లెట్ us assume that. ఆ అమ్మాయికి వెళ్ళాలంటే ఈ అమ్మాయి తప్పించుకోవాలి. ఈ అమ్మాయిని ఏం చేస్తారు, ఇట్లాగా నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, నీకు మంచి జాబ్ ఇస్తాడు అని చెప్తాం. మసాజ్ సెంటర్స్లో జాయిన్ చేయటం, లేకపోతే డ్రగ్ రాకెట్లో జాయిన్ చేయటం, ఇది ఒక వే. ఇదంతా ఒక రకమైన ట్రాప్. అన్ని ట్రాప్ ఏమో. థర్డ్ది వచ్చేసరికి మోస్ట్ డేంజరస్ థింగ్. దానికి ఎకనామికల్ డిప్రెసివ్ జోన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, డ్రగ్ ఎడిక్ట్ ద్వారా డ్రగ్స్ అలవాటు చేసి, స్నేహితుల ద్వారా డ్రగ్స్ అలవాటు అవి పొందాలంటే పలానా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ డ్రగ్స్లో వాళ్ళు ఆ మత్తులో ఆ అమ్మాయిని లోబర్చుకొని ప్రాస్టిట్యూట్ హోమ్స్కి ఇంట్రడ్యూస్ చేసి డ్రగ్స్ దొరుకుతున్నాయి, ఆ అమ్మాయికి కావాల్సిన డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఏదో కొంచెం అంటే డ్రగ్స్ కొనాలంటే ఎక్సెప్ట్ గంజాయి తప్ప మిగతా అన్నీ కూడా కొకాయిన్ కానీ మిగతా ఫ్లేవర్స్ ఎందుకు తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ. అక్కడ దొరుకుతున్నాయి, బ్రౌన్ షుగర్ కానీ అక్కడ దొరుకుతున్నాయి. అక్కడే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకపోతే వేరే చోట దొరకవు, ఇంకా తప్పని పరిస్థితిలో వెళ్ళటం. దట్ ఈజ్ సైకలాజికల్ డైవర్టింగ్ ద పర్సన్. ఆ రకంగా ఏదో రకంగా అమ్మాయిని వశీకరణ చేసుకుని దీంట్లో తీసుకొచ్చి ఇటువంటి సంస్థల్లాగా ఏర్పాటయ్యి ఒక వ్యభిచార గృహాల్ని నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలా దాంట్లో విన్నాను ఇప్పుడు చెప్తుంటే 2 నెలలకి 2 కన్నా మించి వాళ్ళు ఉంచరు, మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకొస్తాడు. అర్థాంతరంగా మనం చూస్తే పట్టుపడ్డాడనే చెప్పుకోవచ్చు. సో మనిషి చేతుల్లోకి దొరికాడు కాబట్టి న్యాయస్థానం ఇప్పుడు ఎటువంటి శిక్షలు వేసే అవకాశం ఉంటుంది అంటారు, ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది? రైట్ క్వశ్చన్ ఉషా. ఇదివరకు ఈ న్యాయస్థానం ఒకప్పుడు ఈ ప్రాస్టిట్యూట్ని కూడా కలిపేదమ్మా. అంటే నిజంగా చెప్పాలంటే అమాయకురాలు కూడా దాంట్లో ఒక బాధ్యురాలు అయి ఉండేది. రైడింగ్ అని ఉండేది, మీరు సినిమాలు చూస్తుంటే రైడ్ అవ్వటం, అక్కడికి వెళ్ళటం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏంటంటే ముందు ఆ అమ్మాయి, లావు నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఫుల్ బెంచ్ జడ్జిమెంట్లో ముందు ఆ అమ్మాయి యొక్క మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలి. పోలీసు వాళ్ళ అమ్మాయిని మీరు బాధితురాల కింద తీసుకోండి అమ్మాయిని అని చెప్పేసి ముందు అమ్మాయిని తప్పించారు. ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ లీగల్ సిస్టమ్. అంటే వీళ్ళని కొంచెం దూరం పెట్టారు. ఇప్పుడు ఎవరు మిగులుతారు? ఓనర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, పింప్, ఇద్దరు మిగులుతారు. విటుడు రాడమ్మా ఇప్పుడు కూడా. విటుడు చాలా రేర్ సీక్వెన్సెస్లో వస్తాడు, అంటే వెళ్ళినవాడు ఆ సెక్షువల్ వాంట్స్కి వెళ్ళిన. అండ్ ఈ హోమ్ విచ్ ఈజ్ మెయింటైన్డ్ బై ద పర్సన్ అండ్ ద పింప్. పింప్ అంటే అక్కడ ఆర్గనైజ్ ఈ అబ్బాయిని ఏ అమ్మాయి దగ్గర పంపించాలి. మేనేజర్ అంటే ద పర్సన్ వీళ్ళందరినీ తీసుకొచ్చి మెయింటైన్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరికీ మాత్రం పీటా యాక్ట్, ప్రివెంటివ్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ఒక యాక్టే ఉంది దానికి. దాంట్లో సెక్షన్ 3 నుంచి మనం తీసుకుంటే కనుక 3 అనేసరికి 2 to 3 years ఇంప్రిజన్మెంట్ ఉంది. అండ్ 4, 5, 6 to 8 వరకు కూడా 7 to 14 years వరకు ఇంప్రిజ్మెంట్ ఉంది. ఓకే, అంటే కరెక్ట్గా దాన్ని ఇంబైబ్ చేస్తే 14 years వరకు ఇంప్రిజ్మెంట్ ఇస్తారు. దాంట్లో ఎక్కడ క్షమించలేదు. దాంట్లో అయితే యాక్షన్, పీటాలో అయితే యాక్షన్ చాలా గట్టిగానే ఉంది. సరే, ఈ అమ్మాయి వస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఎవరు దొరికారు. ఇప్పుడు అతను అఖిల్ అనే అతను దగ్గర కొంతమంది అమ్మాయిలు దొరికారు. ఈ అమ్మాయిల పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయిలు పేరెంట్స్ తెలిసిన తర్వాత అమ్మాయి నాకు తెలియదని తప్పించుకుంటారు. కన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే చాలామంది తప్పించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాకపోతే ఇన్ఫర్మేషన్ కూడా రాదు బయటికి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే లిస్ట్ కూడా ఎవరు, వీళ్ళందరినీ కూడా స్టేట్ హోమ్కి పంపించేస్తారు. ఫస్ట్ స్టేట్ హోమ్ పంపించి వాళ్ళ ఐడెంటిటీని ఎవరైనా సరే డిస్క్లోజ్ చేసి మా అమ్మాయి అనేది ప్రూవ్ చేస్తే అప్పుడు ఆ అమ్మాయిని రిలీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు ప్రొటెక్టివ్ హోమ్స్లోనే పెడతారు. దిస్
లీగల్ వైజ్గా చాలా ప్రొటెక్టివ్గానే అండ్ హయ్యర్ పనిష్మెంట్సే దీనికి ఇచ్చారమ్మా. దిస్ ఇస్ నాట్ ఎంకరేజింగ్ థింగ్ అనమాట. ప్రస్తుతానికి విచారణలో ఉంది అని మనం విచారణలో విన్నాము. ఉంది. ఏం Yes. జరుగుతుందో చూద్దాం. ఏదేమైనా ఒక ఆడపిల్లల్ని వ్యభిచార వైపు నడిపిస్తూ, ఇటువంటి గృహాల్ని నడిపిస్తూ, ఇంకా ఇలా మోసం చేస్తూ ఉన్నందుకు అది కనుక నిజమై తేలితే ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్.